మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. అంకిత భావంతో పనిచేస్తే ఏదైనా సాధ్యమంటారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఒకటైతే ప్రభుత్వ పాఠశాలల్ని, ప్రైవేటు బడులను ధీటుగా అభివృద్ధి చేసే వీలుంటుంది అని చెప్తారు. సర్కారీ బడిలో పిల్లల్ని చేర్పించేందుకు బోధనా సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మా బడిలో చేర్పించండి, ప్రైవేట్ బడుల్లో చేర్పించి డబ్బులు, చదువు వృధా చేసుకోకండి. మేం బాగా చదువు చెబుతాం. ఇవి సత్యసాయి జిల్లా మడకశిర మండలం బొళ్ల సముద్రం గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్న మాటలు. వారి చిత్తశుద్ధికి స్థానిక ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. బొళ్లసముద్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లల్ని చేర్పించడానికి ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వేసవి సెలవులు మొదలైనప్పటికీ హాయిగా పిల్లా పాపలతో విశ్రాంతి తీసుకోకుండా మీ పిల్లలను మా బడిలో చేర్పించండి అంటూ గ్రామాల బాట పట్టారు. ఏకంగా కరపత్రాలను ముద్రించి ప్రైవేటు పాఠశాలల తరహాలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రచారం జనం మీద బాగానే పనిచేసింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో మడకశిర మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు కొత్త విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సౌకర్యాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి అనేక సదుపాయాలతో విద్యార్థులకు ప్రభుత్వం విద్యను అందిస్తుందని, ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించి డబ్బు వృధా చేసుకోవద్దని హితబోధ చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలను తలదన్నే విధంగా తాము కూడా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తామని గడప గడపకు హామీ ఇస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఉచిత యూనిఫామ్లు, చెప్పులు, బ్యాగుల ప్రస్తావన కూడా చేస్తున్నారు. అదనంగా విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య పరీక్షలు, పరిశుభ్రమైన తాగునీరు, శుభ్రమైన మరుగుదొడ్లు, సీసీటీవీ నిఘాలో భద్రతాయుతమైన పాఠశాల వాతావరణం కల్పిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. ముఖ్యంగా నేను వచ్చినప్పుడు 2 ఏళ్ల క్రితం ఈ పాఠశాలలో సౌకర్యాలు తక్కువగా ఉండేవి. నేడు మా పాఠశాల అన్ని సౌకర్యాలతో కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా అలరారుతుంది. అంతేకాకుండా యోగా రూమ్ సపరేట్గా, లైబ్రరీ రూమ్, ల్యాబొరేటరీ, కంప్యూటర్స్ మరియు ఎక్కడ రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి బాలికల కోసం రెస్ట్ రూమ్ అనేది మేము సొంత ఖర్చులతో పిల్లలకు కట్టించడం జరిగింది సార్. అంతేకాకుండా నిరంతర విద్యుత్ సరఫరా కోసం జనరేటర్ని కూడా రెడీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఎన్నో విషయాలు చెప్పుకుంటూ పోతే ఇక్కడ మాకు విద్యార్థులు లేరండి, కేవలం నా బిడ్డలే ఉన్నారు. నా బిడ్డల కోసం నేను ఎంత తప్పిస్తానో ఈ పిల్లల్ని చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి నేను గ్రామస్తుల్ని, గ్రామ పెద్దల్ని, నాయకుల్ని అందరినీ ఆశించేది ఒకటే సార్, మా ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయండి. పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లు, డిజిటల్ తరగతి గదులు, ఇంగ్లీష్ మీడియం బోధన, క్రీడా సామాగ్రి, సైన్స్ ప్రయోగశాలలు అందుబాటులో ఉండటంతో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతున్నాయి. అంతేకాక ఎక్కడా లేని విధంగా బాలికల కోసం ప్రత్యేకంగా విశ్రాంత గది ఏర్పాటు చేశారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, పోటీ పరీక్షల కోచింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ వేసవి సెలవులలో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ఉపాధ్యాయ బృందం తెలిపింది. నేను పాఠశాల అనడం కన్నా దేవాలయం అంటే మంచిది. ఇలాంటి స్కూల్లో చదవాలంటే ఎంతో అదృష్టం చేసింటే కానీ ఇలాంటి స్కూల్లో చదవడానికి అవకాశం ఉండదు. మా ప్రధానోపాధ్యాయులు గారు దాతల సహాయంతో ఎన్నో సౌకర్యాలు కల్పించారు. ఇక్కడ పిల్లలు చాలా అసలు క్రమశిక్షణతో చదువుకుంటున్నారు. దానికి కారణం ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పిల్లలతో టీచర్లా కాకుండా తల్లిదండ్రుల వాళ్ళతో ఉండి కలిసిమెలిసి వాళ్ళకి ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్పిస్తున్నారు. మా పిల్లలు చాలా అభివృద్ధి చెందుతున్నారు ఇక్కడ. అదే కాకుండా ఒకప్పుడు ఇక్కడ డైనింగ్ హాల్ లేకుంది. పిల్లలు భోజనం చేసే టైంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళు, తినడానికి ఎండలు అవి ఇవి అనేసి. ఇప్పుడు పిల్లలకి డైనింగ్ హాల్ కట్టించారు సారు కొంతమంది దాతలతో కలిసి. ఈ పాఠశాలలో విలువలతో కూడిన విద్యని అందించడంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తున్నారు. ఈ పాఠశాలలో ఈ సౌకర్యం లేదు అనే విధంగా ప్రతి సౌకర్యం కూడా అన్నీ ఉన్నాయి. పిల్లలకు ఆటపాటలతో పాటు యోగా మరియు
వాళ్ళకి విరామ సమయంలో అమ్మాయిలకు వచ్చే ఇబ్బందికి రెస్ట్ రూమ్ అనేది, అలానే మధ్యాహ్న భోజనం చాలా చక్కని రీతిలో అందించబడుతుంది. అందువలన తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో వెంటనే చేర్పించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు. నాణ్యమైన విద్యకు ప్రభుత్వ పాఠశాలలే ఉత్తమ వేదిక అని స్థానిక పాఠశాల ఉపాధ్యాయ బృందం చెబుతోంది.